హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఈరోజు వెరీ టేస్టీ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చింత చిగురు కదండి. మరి ఆ చింత చిగురుతోటి నేను చింత చిగురు పచ్చి రొయ్యల కూర వండానండి. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి అది ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మరి మీరు కూడా తప్పకుండా చేయండి. ఈ సమ్మర్లోనే ఈ చింత చిగురు అనేది దొరుకుతుంది కాబట్టి మీరు ఈ కర్రీని తప్పనిసరిగా చేయండి. చింత చిగురు పచ్చి రొయ్యల కూర అండి. చాలా ఫేమస్ కర్రీ, చాలా టేస్ట్ బాగుంటుంది కర్రీ. చూడండి, ఫ్రెష్ రొయ్యలండి, అన్ని పెద్ద సైజు రొయ్యలండి. చూడండి ఎంత సైజు ఉన్నాయో, ఒక్కొక్కటి ఈ సైజులో తీసుకున్నామండి. ఫ్రెష్ చింత చిగురు అండి. ఈ చింత చిగురు అనేది మనకు సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి చక్కగా ఈ చింత చిగురు వచ్చినప్పుడు దీంతో చింత చిగురుతోటి చక్కగా అన్ని రకాల వంటలు చేసుకోవాలండి. 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను, 2 పచ్చిమిర్చి అండి. ఫస్ట్ ఈ ఉల్లిపాయల్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ పచ్చి రొయ్యలండి కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసి కడగండి. చక్కగా శుభ్రంగా అయిపోతే స్మెల్ అనేది కూడా ఉండదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుందాం. కర్రీ వండడానికి గిన్నె వేడెక్కిపోయిందండి. ఆయిల్ వేసేసుకుందాం. దీనికి సరిపడా, కర్రీకి సరిపడంత ఆయిల్. ఆయిల్ అనేది వేడెక్కిందండి. మనం ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసాం కదండి. ఇది కాస్త వేగాలండి, ఆయిల్లో బాగా వేగాలి ఇది. ఉల్లిపాయ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం ఈ టైంలోనే. ఇవి కూడా కాస్త ఒకసారి ఇలా తిప్పేసేసి, ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉన్న రొయ్యల్ని ఇందులో వేసేద్దాం. ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి, రొయ్యలు వేసాక ఇలా 1 నిమిషం ఆగి ఇప్పుడు కల్లుప్పు, 1 స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. సాల్ట్, 1 హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఒకసారి కలపాలండి. ఒకసారి బాగా కలిపి ఈ రొయ్యలు అనేది 1 పావు వంతు ఇందులో ఉడికిపోవాలండి. రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి. ఉప్పు పసుపు వేయగానే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసేయాలి. రొయ్య అనేది 1 సగం వంతు ఇక్కడే ఉడికిపోవాలండి. ఇక చింత చిగురు వేసాకైతే అసలు ఉడకదు కాబట్టి ఇక్కడే సగం వంతు ఉడికిపోవాలి బాగా. చూడండి, రొయ్యలు అనేది సగం వంతు ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ టైంలోనే 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. చూడండి, ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలి. బాగా కలిపేసేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి 10 మినిట్స్ ఉంచుదాం. 10 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేస్తే ఈ కర్రీకి సరిపోతుంది. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలన్నా కొంచెం వేసుకోవచ్చు. కాకపోతే ఇది చింత చిగురు పచ్చి రొయ్యలు కాబట్టి కొంచెం పుల్లపుల్లగా కారకారంగా ఉంటేనే బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఇంకో 10 నిమిషాలు మగ్గిద్దాం ఇలాగా. చూడండి, ఈ రొయ్యలు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి. మగ్గి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇంక ఇప్పుడు సగం వంతు రొయ్యలు ఇక్కడే ఉడికిపోవాలి. అప్పుడే రొయ్య అనేది చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ ఉడకపోతే ఇంకా వాటర్ పోసాక ఎక్కువ టైం ఉడుకుతుంది. అందుకే చక్కగా ఉడికిపోయింది, 1 సగ భాగం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో వాటర్ పోసేసుకుందాం. ఈ కర్రీకి సరిపడంత వాటర్ పోసుకొని రొయ్య ముక్క అనేది మెత్తగా ఉడికిచ్చేసుకుందాం అండి. రొయ్య ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి చల్లుకుంటున్నాను. ధనియాల పొడి చల్లుకున్నాక ఇప్పుడు చింత చిగురు వేసేసుకుందాం అండి. ఇప్పుడేనండి ఇక చింత చిగురు పచ్చి రొయ్యల కూరకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇక దీనికి సరిపడా చింత చిగురు వేసేస్తున్నాను.
చింతచిగురు వేసాక బాగా ఒకసారి బాగా కలిపేసేసి ఒక్క 10 నిమిషాలు ఉడికితే ఈ చింతచిగురు అనేది ఉడికిపోయి చక్కగా రొయ్యలకి కర్రీకి అంతా పడుతుందండి. ఒక్క 10 నిమిషాలు ఇట్లా ఉడికించేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.